महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం ఈ 24వ తారీఖు నుంచి ఇక మాసాంతం 30వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ముఖ్యంగా ఏదైతే ఈ నెలలో మనకి సెకండ్ వీక్లో మారిన రాహువు కేతువు గురుడితో పాటుగా మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ చాలా సో మెనీ మేజర్ ట్రాన్సిట్స్ అనేవి జరుగుతూ వస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ నెలాఖరికి 30వ తారీఖుకి శని కూడా అతిచారంతో కుంభరాశిలోకి అడుగు పెడుతున్నారు. అదేవిధంగా శుక్రుడు గురువారం నుంచి ఉచ్చ స్థితిలోకి వెళ్ళబోతున్నారు. ఇక సోమవారం నుంచి బుధుడు కూడా వృషభ రాశిలోకి మిత్రక్షేత్రంలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతున్నారు. గురు శుక్ర శని 3 గ్రహాల మార్పు కూడా ఈ వారం జరుగుతూ ఉంది. సో వెరసి ఈ నెలలో మనకి రాహు మారారు, కేతువు మారారు, గురుడు మారారు, శని మారారు, శుక్రుడు మారారు, బుధుడు మారారు, చంద్రుడు ఆల్రెడీ తిరుగుతున్నారు, రవి కూడా మారారు. సో మొత్తంగా నవగ్రహాలు 9 గ్రహాలు కూడా ఇక్కడ మార్పు చెందడం అనేది మనం ఈ నెలలో చూసాం. సో నవగ్రహాల మార్పు ఎప్పుడు జరగదు, చాలా రేర్గా ఒకే నెలలో 9 గ్రహాలు మారడం అనేది చాలా రేర్ థింగ్. అందుకనే ఈ నెల చాలా 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 ముఖ్యమైన ఇంపార్టెంట్ నెలగా నేను మొదటి నుంచే ఎప్పుడో జనవరి నుంచే ఈ ఏప్రిల్ నెలలో చాలా చేంజెస్ రాబోతున్నాయి. అంటే 9 గ్రహాల మార్పు ఎలాగ చేంజ్ అవుతుంది అనేది మన మహర్దశ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఈ మార్పుని మనం అంత తట్టుకోగలుగుతాం. అన్ని పాజిటివ్ మార్పులు అయితే ఓకే, మహర్దశ వీక్గా ఉంటే కొంచెం ఈ మార్పులను అర్థం చేసుకోవడం కష్టం. అంటే వెంటనే మనం ఆ మార్పులకు అనుగుణంగా మారడం కష్టం అవుతుంది. సో ఏదైతే మొత్తానికి ఈ విధమైన ప్లానటరీ పొజిషన్ మనం చూస్తే మేషంలో రవి, అలాగే రాహువులు, ఇక మీనరాశి స్వక్షేత్రంలో గురుడు, ఉచ్చలోకి శుక్రుడు, అలాగే కుజుడు కుంభరాశిలో, మకర రాశిలో శని, కేతు వచ్చి తులారాశిలో. సో ఈ విధమైన ప్లానటరీ పొజిషన్ ఆధారంగా ఇప్పుడు ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం. మేషరాశి వారికి చూద్దాం. మేషరాశి వారికి ఈ వారం అనుకూలిస్తున్న గ్రహాల విషయానికి వస్తే వీరికి లాభస్థానంలో లగ్న రాశ్యాధిపతి అయిన ఈ యొక్క కుజుని యొక్క సంచారం, వ్యయ స్థానంలో శుక్రుని యొక్క ఉచ్చస్థితి, అదేవిధంగా బుధుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయటం, మొత్తంగా ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత కలుగుతూ ఉంది. అదేవిధంగా వారాంతానికి శని అతిచారంతో కుంభరాశిలోకి లాభస్థానంలోకి ఆయన అడుగు పెట్టబోతున్నారు. సో ఇక్కడ ఈ మేషరాశి వారికి కనుక చూసినట్టయితే ఈ వారం ఫైనాన్షియల్ పరంగా, ధనపరంగా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సో అలాగే మనీ సోర్సెస్, మనీకి సంబంధించి, ధనపరమైన విషయాలకు సంబంధించి, ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి ప్లానింగ్ అనేది బాగా చేసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ మాటలతో మీరు ధనాన్ని కూడబెట్టే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మాటే మీకు ధనానికి మూలంగా తయారయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా శుభమూలకమైన వ్యయాలు కూడా మేషరాశి వారికి అయ్యే సూచనలు చాలా వరకు ఉన్నాయి. అది వ్యాపార నిమిత్తం కావచ్చు, కుటుంబ నిమిత్తం కావచ్చు. సో ఎవరైతే ఫారెన్ ట్రావెల్ కానీ, అబ్రాడ్ కానీ, దూర ప్రాంతాల్లో కానీ సెటిల్ అవుదాం అనుకున్న వారికి ఇది చాలా మంచి కలిసి వచ్చే కాలంగా చెప్పచ్చు. శుభమూలకమైన వ్యయం అనేది సూచితంగా కనిపిస్తోంది. ఇక్కడ ఏదైతే మీరు ఉద్యోగంలో పడ్డ శ్రమ ఇప్పటి వరకు ఉందో, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఏదైతే శ్రమ పడుతూ వచ్చారో, స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ కానీ, ఫియర్ కానీ, సో ఇప్పుడు దాకా మీరు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ వారం తర్వాత, అంటే వారాంతాన్ని తర్వాత నుంచి మీరు పొందబోయే ఆస్కారాలు చాలా వరకు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హెల్త్కి మాత్రం కేర్ తీసుకోవాలి. రవి రాహువు ఇద్దరు కూడా మీ యొక్క రాశిలో సంచారంలో ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రవి మీ పంచమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నారు. సో ఇక్కడ సంతానానికి సంబంధించిన విషయాలు మిమ్మల్ని, అంటే పిల్లలకి సంబంధించిన విషయాలు, సంతానానికి సంబంధించిన విషయాలు మోర్
అంటే కొంత కోపాన్ని తెప్పించే విధంగా ఉంటాయి. అంటే మీ పిల్లల గురించి మీరు పట్టించుకోవడం, పిల్లల గురించి ఆలోచించటం. సో ఇక్కడ మీ పిల్లల ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది. సో వారి వల్ల మీకు కొంత షార్ట్ టెంపర్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల వల్ల, లవ్ అఫైర్స్ అండ్ లవ్ లైఫ్ వల్ల కూడా ఇక్కడ ఈ షార్ట్ టెంపర్ అనేది పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే ఈ యొక్క మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, క్లోజ్ రిలేషన్స్ కావచ్చు, వాళ్ళని కూడా నెగ్లెక్ట్ చేయకుండా, మిమ్మల్ని అభిమానించే వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా ఉండటం కూడా ఇక్కడ చెప్పదగింది. అదేవిధంగా ఎవరైతే ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో ఇక్కడ వీరికి ముఖ్యంగా శని ఎలాగో లాభస్థానంలోకి సంచరిస్తున్నారు, లగ్నాధిపతి కూడా లాభస్థానంలో ఉండి లగ్నాధిపతి లాభస్థానాధిపతితో కలుస్తున్నారు. కాబట్టి వ్యాపారులకు కానీ, ఎడ్యుకేషన్లో చదువుకునే వారికే కానీ ఎవరికైనా సరే ఇక్కడ కొంతవరకు లాభదాయకమైన పరిణామాలు జరిగే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దానిలో ఇబ్బంది ఏమీ లేదు. సో హైయర్ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళకి మాత్రం సో కొంతవరకు కూడా వీళ్ళకి ఎక్కువగా వీరు ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి అంతే. సో రిజల్ట్స్ విషయంలో ఎటువంటి నెగిటివ్ ఉండదు, మంచి రిజల్ట్స్ పొందుతారు కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా మేషరాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు వ్యయ స్థానంలో గురువు గారి సంచారం జరుగుతుంది, వీరి నవమాధిపతి ముఖ్యంగా. కాబట్టి ఎక్కువ మీరు డొనేషన్స్ వైపు కనుక వెళ్ళినట్టయితే చారిటీస్, డొనేషన్స్, గురు నవగ్రహ శాంతి మంత్రం జపించుకోవటం, గురువుగా కొలిచే దేవాలయం దర్శించుకోవటం, ఇలాంటివి చేస్తే కనుక సో మచ్ ఆఫ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీకు చాలా పాజిటివ్గా మారతాయి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. సో అలాగే కోపం, ఆవేశం, షార్ట్ టెంపర్ వీటిని కూడా తగ్గించుకోవడం అనేది ముఖ్యం ఇక్కడ. సో ఈ విధంగా మేషరాశి వారికి సంబంధించి గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, సో గురువు గారికి సంబంధించిన విషయాల్లో ఇవి పాటించడం చాలా ముఖ్యం. అలాగే రవి రాశిలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోవటం మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ సమయంలో. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ఈ వారం చూసినట్టయితే కనుక అద్భుతంగా గురుడు, శుక్రుడు ఇద్దరు లాభస్థానంలో సంచరించడం, కుజుడు కూడా దశమ స్థానంలో ఉండటం, కేతువు కూడా షష్టమ స్థానంలో ఉండటం. సో ఇక్కడ 4 గ్రహాల యొక్క అనుకూలత చక్కగా వీరికి కలుగుతుంది. అదేవిధంగా 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సో వీరికి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఏదైతే వృషభ రాశి వారికి ఈ వారం నవమ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం మొదలవటం, నవమాధిపతి నవమంలో ఉండటం, సోమ మంగళవారాల్లో ఇక్కడ దశమ స్థానంలోకి చంద్రుడి యొక్క సంచారం ఉండటం, చంద్రుడు దశమ స్థానంలో యోగించడం, కుజుడు కూడా దశమ స్థానంలో ఉండటం వల్ల మీరు ఉద్యోగపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో చాలా కరాఖండిగా ఉండటం, ముక్కుసూటిగా ఉండటం, మీరు అనుకున్నట్టుగా ఉద్యోగంలో ఎలా చేయాలనుకున్నారో అలాగే చేయటం. సో ఇదంతా ఓకే కానీ బట్ మొండి పట్టుదల అనేది మాత్రం కొన్ని విషయాల్లో కొన్నిసార్లు పనిచేయదు. సో కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా మంచిది. ఏదైతే లగ్నాధిపతి ఈ రాశి వారికి ఉచ్చ స్థితిలో శుక్రుడు లాభాధిపతితో కలుస్తున్నారో ఇది చక్కగా చాలా మంచి టైం అని చెప్పచ్చు. సో మచ్ ఆఫ్ గురువారం నుంచి ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ని కాంటాక్ట్ అవ్వడం, కొత్త గ్రూప్స్తో జాయిన్ అవ్వటం, కొత్త ఫ్రెండ్స్ని కలవటం. సో అలాగే మీ యొక్క డిజైర్, మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడం, మీ యొక్క కోరికలను ఎలా అయినా సరే ఏవైతే ఉన్నాయో వాటిని మీ యొక్క సంకల్పంతో నెరవేర్చుకునే విధంగా చూసుకోవటం. ఈ సమయంలో మంచి గుర్తింపు కూడా మీకు వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చక్కగా మీరు ఏదైతే శని భగవానుడు కూడా ఈ వృషభ రాశికి యోగకారకుడైన శని ఇక్కడ వారాంతానికి అంటే ఈ నెలాఖరికి దశమ స్థానంలోకి వస్తున్నాడు, ఉద్యోగ స్థానంలోకి. సో ఉద్యోగ స్థానానికి సంబంధించిన విషయాల్లో మార్పులు సూచితంగా కనిపిస్తున్నాయి. ఏదైతే అదృష్టం మొన్నటి వరకు కూడా స్ట్రక్ అయిపోయినట్టో లేకపోతే డిలే అవుతున్నట్టో అనిపించిందో అదృష్టపరమైన విషయాలకు సంబంధించి ఈ వారం తప్పకుండా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కీలకమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. సో ఈ మార్పుల గురించి
లగ్నాధిపతి లాభాధిపతితో కలవడం అంటే కొన్ని గ్రూప్స్ని, నెట్వర్క్స్ని, మీకు తెలిసిన వాళ్ళని, పరిచయమైన వాళ్ళని రిఫరెన్స్ కోసం, లేకపోతే కొన్ని వ్యాపార నిమిత్తమో, ఉద్యోగ నిమిత్తమో, కొన్ని అవసరాల కోసమో తప్పకుండా ఇక్కడ ఈ వారం నుంచి మీరు అనుసరించే తీరు ప్రతిదీ కూడా ఏదన్నా ఉపయోగపడే విధంగా, ప్రాఫిటబుల్గా, ఏదైనా మనకి మంచి లాభం వస్తేనే ఆ పని చేద్దాం అనే విధంగా మీరు తయారవడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ వృషభ రాశి వారికి మనం చూసినప్పుడు ఈ రాశికి ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రాహుతో రవి యొక్క కలయిక 1000 స్థానాల్లో ఉంది. కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు మీ యొక్క పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో మొత్తానికి ఈ శని స్వక్షేత్రంలోనే యోగకారకుడు సంచారం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకు కూడా చాలా వరకు సానుకూలమైన పరిణామాలే కనిపిస్తున్నాయి. ఏదైనా లగ్నాధిపతి లాభాధిపతితో కలిసి ఉండటం వల్ల ఎలాంటి పరిస్థితుల్లో అయినా చివరికి మీకు ఫోన్లే నాకు ఎంతో కొంత లాభమే జరిగింది అనుకునే విధంగా ఉంటుంది. ఎంతో కొంత లాభమే జరిగింది అనే విధంగా ఉంటుంది. సో వృషభ రాశి వారికి 1000 స్థానంలో రవి సంచారం జరుగుతుంది, రాహు సంచారం జరుగుతుంది. దుర్గామాతను ఆరాధించటం, రవికి ద్వాదశ నామాలు చేసుకోవటం చాలా ముఖ్యం. రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కూడా చాలా అవసరం. ఈ సమయంలో ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడు లాభస్థానంలోను, గురుడు కూడా కలిసి ఉండటం వల్ల చాలా శుభదాయకమైన మంచి అంటే గురుడు శుక్రుడు ఇద్దరు గురువులే, మంచి గురువుల పొజిషన్లో ఉండే మీ యొక్క కీ నెట్వర్క్ సర్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలవడం జరుగుతుంది ఇక్కడ. సో మొత్తానికి ఈ గురు శుక్రుల యొక్క కలయిక బాగుంది. కాబట్టి ఎటువంటి ఇక్కడ ఒక పక్క రవి చంద్ర రాహువుల వల్ల ఇక్కడ మీకు వారాంతంలో వచ్చేసి వ్యయం ఖర్చు అనేది కనిపిస్తోంది. వారాంతానికి ఖర్చు అది మీ యొక్క గృహపరమైన విషయాల గురించి కావచ్చు, వాహనపరమైన విషయాల గురించి కావచ్చు, మదర్ గురించి కావచ్చు, కొన్ని ఖర్చులు అనేవి మాత్రం వారాంతంలో ఉన్నాయి. కానీ లాభాధిపతితో మీ యొక్క లగ్నాధిపతి కలిసి ఉండటం వల్ల వచ్చే ఖర్చుని మీరు అధిగమించగలుగుతారు. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే లాభస్థానంలో సంచరిస్తున్న రవి రాహువులు. సో ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అదేవిధంగా చంద్రుడి యొక్క సంచారం కూడా 8, 9, 10, 11 స్థానాల మీదుగా ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. అష్టమ చంద్రుడి నుంచి కూడా ఈ వారం మొదలవుతుంది. కాబట్టి కొంత హెల్త్కి సంబంధించిన కేర్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఈ వారం కొన్ని మెంటల్ స్ట్రెయిన్ ఆర్ టెన్స్ ఉంటుంది. అది ఏదైనా సరే మీకు ఈ వారం చివరిలో జరిగే కొన్ని మార్పుల గురించిన విశేషాల్లో మీకు కొంత మైండ్లో కొన్ని ఆలోచనలు అనేవి తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ గమనిస్తే మిథున రాశి వారికి లగ్నాధిపతి అయిన ఈ యొక్క బుధుడు 1000 స్థానంలో సంచరిస్తున్నారు. ఆయన ఈ రాశి అధిపతి. అయితే ఇక్కడ అష్టమ శని కూడా అయిపోయి ఈ వారాంతానికి నవమ స్థానంలోకి శని ప్రవేశం జరుగుతుంది. నవమాధిపతి నవమంలోకి వస్తున్నాడు. సో ఇండికేటింగ్ సమ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఆర్ గోయింగ్ అబ్రాడ్, దూర ప్రాంతాలకి పయనం అవటము, దూర ప్రాంతాలకి ప్రయాణించటము అనేది ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తున్న విషయం. సో ఏదైనా సరే నవమాధిపతి నవమ స్థానంలోకి అడుగు పెడుతున్నారు ఈ వారాంతానికి శని భగవానుడు కూడా. సో ఇక్కడ ఫాదర్ రిలేటెడ్ నాన్నగారికి సంబంధించిన విషయాల్లో కొంత హెల్త్కి సంబంధించి కేర్ తీసుకోవడం అవసరం. షష్టాధిపతి అయిన కుజుడు నవమ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కావచ్చు, ఫారెన్ ట్రావెల్ చేసేవాళ్ళు కావచ్చు, ప్రమోషన్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఫాదర్ సపోర్ట్ గురించి కావచ్చు. సో ఈ విషయాల్లో మాత్రం కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి, మళ్ళీ చివరికి సాల్వ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే షష్టాధిపతి లాభాధిపతి కుజుడే అయ్యారు కాబట్టి. సో కానీ మీరు చేసే ప్రయాణాలు ఏదైతే ఉంటాయో అది కొంత స్ట్రెయిన్తో కూడుకుని ఉంటాయి. అదేవిధంగా వారాంతానికి శని కూడా కుజుడితో కలుస్తున్నారు ఇక్కడ మీకు. కాబట్టి నాన్నగారి సపోర్టు, ఫాదర్కి సంబంధించిన విషయాలు, వీటిల్లో కొన్ని విషయాల్లో ఏంటంటే మీకు వాళ్ళు తీసుకునే మీ పేరెంట్స్ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో వాళ్ళ తీరు, ప్రవర్తన
ఇది కొంచెం మీకు మీ లాజిక్కి మీ ఐడియాలజీకి అది డిఫరెంట్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా సరే ఈ రాశి వారికి సంబంధించి గురు శుక్రులు ఇద్దరు కూడా, శుక్రుడు ఉచ్చస్థితిలోకి దశమ స్థానంలోకి రాబోతున్నారు ఈ వారం. పంచమాధిపతి ఉచ్చస్థితిలోకి దశమంలోకి రావటం, గురుడు కూడా స్వక్షేత్రంలో ఉండటం. మీ క్రియేటివిటీ, మీ టాలెంట్, మీ ఇంటెలిజెన్స్, మీ జ్ఞానం ఏదైతే ఉందో అది ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మీరు చూపించడానికి ట్రై చేస్తారు. తప్పకుండా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మీ క్రియేటివిటీని ఇక్కడ రెండింటిని మిక్స్ చేయగలుగుతారు. తద్వారా మీకంటూ ఉద్యోగంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది వస్తుంది. కానీ గురు శుక్రులు ఇద్దరు శుభగ్రహాలు కేంద్ర స్థానాల్లో అంత బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వవు. సో అంటే మీ క్రియేటివిటీ ఈ రెండు మిక్సింగ్ మాత్రం మీకు ప్రత్యేకమైన గుర్తింపునిస్తుంది. బట్ జాబ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో మాత్రం ఈ శుభగ్రహాలు ఇక్కడ పనిచేయవు. కానీ ఎనీవే జాబ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు చాలా బ్యాలన్స్డ్గా చాలా బాగా పెర్ఫామ్ అనేది చేయగలుగుతారు. అలాగే లాభాధిపతి రవి కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. మీ యొక్క సిబ్లింగ్స్ తోబుట్టువుల వల్ల కావచ్చు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల కావచ్చు, మీ హాబీస్ వల్ల కావచ్చు, మీ టాలెంట్ వల్ల కావచ్చు, సింగర్స్, కళాకారులు, రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ టైం అని చెప్పచ్చు. రాహు కూడా లాభస్థానంలోకి వచ్చారు. సో జరగబోయే ప్రతి పరిణామాన్ని ఏదైనా ఒక నష్టం వస్తుందనుకుంటే దాన్ని లాభంగా ఎలా మార్చుకోవాలనేది మీకు ఇక్కడ నుంచి చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో రాహు వ్యయం నుంచి వచ్చారు. గత పరిణామాలు, గత అనుభవాలని మీరు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అవే ఖర్చులు పెరగకుండా, అలాంటి ఖర్చులు మళ్ళీ చేయకుండా వచ్చే సిచ్యువేషన్ని మీరు లాభదాయకంగా మార్చుకోవడం ఎలా అనేది మీరు ఇక్కడ చక్కగా చూసుకోగలుగుతారు. ఇది మీకు ఇక్కడ రాహు లాభంలో చేయగలిగే మంచి మార్పు. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి చూసినప్పుడు మాత్రం ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు, ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఎక్కువ కష్టపడడానికి ప్రయత్నిస్తారు. సో ఎడ్యుకేషన్లో కష్టే ఫలి వీళ్ళకి, ఎందుకంటే ఎక్కువ ఎంత కష్టపడితే అంత ఫలితం వచ్చే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే నవమాధిపతి నవమస్థానంలోకి వారాంతం వెళ్తున్నారు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకు కూడా శని స్వతహాగా ఈ రాశికి త్రికోణాధిపతి, భాగ్యస్థానాధిపతి కాబట్టి తప్పకుండా మీకు మంచి ఫలితాన్నే ఇస్తారు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. సో అలాగే ఈ అష్టమ శని దోషం పోతుంది కాబట్టి సడన్ ఎక్స్పెండిచర్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, కుటుంబంలో వచ్చే బాధలు కూడా తగ్గుతాయి. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం చేయాల్సింది, లగ్నాధిపతి బుధుడు వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ముందు మనకి శరీరానికి బలం కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి, మంచి ట్యూనింగ్ పవర్ కావాలి, మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చదవటం కానీ వినటం కానీ చాలా మంచిది. వారాంతం వరకు కూడా శనికి చక్కగా నీలాంజన సమాభాసం చదువుకోండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి మనం చూసినట్టయితే కనుక ఈ వారం వీరికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే, నవమస్థానంలో గురుడు, ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడు, దశమస్థానంలో రవి, దశమస్థానంలో రాహువు, లాభస్థానంలో బుధుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆదివారం అలాగే శనివారం 2 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వారికి చూస్తే అద్భుతంగా మనకి కనిపిస్తున్న విషయం ఏంటంటే, ఈ యొక్క రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయిన ఈ యొక్క శుక్రుడు ఉచ్చస్థితిలో నవమస్థానంలోకి రావటం, భాగ్యస్థానంలోకి మీ చతుర్థాధిపతి వచ్చారు. గృహపరమైన విషయాల్లో మంచి ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్లో కానీ, భూమికి సంబంధించిన విషయాల్లో కానీ, వాహనాల విషయంలో కానీ చక్కగా మీకు మంచి గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ యొక్క గురు శుక్రుల యొక్క శుభగ్రహాలు రెండూ కూడా, ఒకటి ఉచ్చస్థితిలో ఒకటి స్వక్షేత్రంలో నవమస్థానంలో ఉండటం, ఇది కొన్ని శుభకార్యాలకి సూచితంగా కనిపిస్తూ ఉంది. కొన్ని శుభకార్యాలు మీరు అటెండ్ అవటం కానీ, మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరగటం కానీ ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి వారం ప్రారంభంలో మనం చూస్తే కనుక ఇక్కడ శని చంద్రుల యొక్క కలయిక కనిపిస్తుంది. మీకు మీ వ్యాపార భాగస్వామికి కానీ, లైఫ్ పార్ట్నర్కి కానీ, క్లోజ్ రిలేటివ్స్కి కానీ వచ్చే
భేదాభిప్రాయాలను ఆ ఒక్కరోజుతో అలా వదిలేయండి, అసలు పట్టించుకోకుండా వదిలేస్తే చాలా మంచిది. ఆ ఒక్కరోజు వ్యాపారంలో కస్టమర్లతో కూడా కావచ్చు. కానీ ఇక్కడ వారాంతానికి చూస్తే కనుక చంద్రుడు అది సోమ మంగళ వారాల్లో చంద్ర కుజులు ఇద్దరు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. లగ్నాధిపతి అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు విత్ కుజుడితో కలిసి. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లోను, వాహనాలు డ్రైవ్ చేసే విషయంలోనూ, ఇన్లాస్తో అత్తగారు మామగారు వాళ్ళ ఫ్యామిలీతో మీరు ప్రవర్తించే తీరులోను, జాయింట్ అకౌంట్స్ విషయంలోను, దాంపత్య సౌఖ్యం విషయంలోనూ కొంత కేర్ తీసుకోవాలి. వారాంతానికి కూడా మీ యొక్క శని భగవానుడు మీ యొక్క సప్తమ అష్టమాధిపతి ఆయన అష్టమ స్థానంలోకి స్వక్షేత్రంలోకి విత్ కుజుడితో కలిసి ఎంటర్ అవుతున్నారు. ఉద్యోగపరమైన విషయాల్లో, సంతానపరమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్ పరమైన విషయాల్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కుజ శనువుల యొక్క యుతి అష్టమ స్థానంలో కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో తప్పకుండా హెల్త్కి సంబంధించి, వారసత్వ ఆస్తులకి సంబంధించి, ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ విషయాలకి సంబంధించి, జాయింట్ అకౌంట్స్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ కేర్గా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ రవి లాంటి గ్రహం దశమ స్థానంలో ఉండటం, రాహు కూడా దశమ స్థానంలో ఉండడం, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏం కనిపించట్లేదు. ఉద్యోగపరమైన విషయాల్లో బాగానే రాణిస్తారు. అదేవిధంగా తృతీయాధిపతి అనే బుధుడు కూడా మీకు 11th హౌస్లోకి రావటం, దీని ద్వారా మీ యొక్క తోబుట్టువులతో కొంత లాభకరమైన వాతావరణం, ఇదివరకు ఏదైనా సరైన ర్యాపో కానీ సరైన మిస్అండర్స్టాండింగ్ కానీ ఉంటే కనుక తోబుట్టువులతో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ, సర్వెంట్స్తో కానీ, నైబర్స్తో కానీ ఇక్కడ అందరితో కూడా ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం అనేది ఏర్పడే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కమ్యూనికేషన్ త్రూ గెయిన్స్, మీడియా త్రూ గెయిన్స్ అండ్ యువర్ హాబీస్ త్రూ గెయిన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక అష్టమ కుజ దోషం మాత్రం కనిపిస్తూ ఉంది. యోగకారకుడు కుజుడు ఆయన అష్టమ స్థానంలో ఉండటం వల్ల ప్రస్తుతం మీ క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంత ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం, కుజ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, వీటి వల్ల ఇంకా మంచి పరిణామాలు, మంచి పరిస్థితులు ఏర్పడతాయి. సో అదేవిధంగా బుధ గురు శుక్ర మనం చెప్పుకున్నట్టు బుధ గురు శుక్రవారాల్లో ఈ గురు శుక్రుల యొక్క కంజంక్షన్ ఏదైతే నవమస్థానంలో ఏర్పడుతుందో వీటికి సంబంధించిన యుతికి సంబంధించి ఒక మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. భాగ్యస్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి అబ్రాడ్లో కానీ, ఫారెన్ ఛాన్సెస్ గురించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కానీ చాలా మంచి వార్తలు ఈ 3 రోజులు వినే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చతుర్థాధిపతి ఉచ్చస్థితిలో ఉండటం వల్ల చక్కగా ఎడ్యుకేషన్ పరంగా మంచి వార్తలు వింటారు. నవమస్థానంలో 2 శుభగ్రహాలు ఉండటం వల్ల అత్యంత అనుకూలమైన ఫలితాలు ఎంఏ, ఎంఎస్, పిహెచ్డి ఇలాంటి హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు కూడా పొందుతారు. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే ఈ వారం షష్టమ స్థానంలో శని, అదేవిధంగా అష్టమ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో, దశమ స్థానంలో బుధుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత. దాంతోపాటుగా తృతీయ స్థానంలో కేతువు. సో 4 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా చంద్రుని యొక్క బలం ఉంది వారం ప్రారంభంలో. సో మొత్తానికి ఏదైనా న్యూట్రల్గా ఒక 5 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి కనిపిస్తున్నట్టే. సో ఏదైతే సింహరాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ బుధుడి యొక్క దశమస్థాన సంచారం ఈ వారం ప్రారంభం నుంచే మొదలవుతోంది వీరికి నవమస్థానం నుంచి బయటకు వచ్చి. సో దీనివల్ల ఆలోచనల్లో చాలా స్ట్రెస్ తగ్గుతుంది వీరికి. సో ధనాధిపతి, లాభాధిపతి అనే బుధుడు దశమస్థానంలో సంచరించడం, ప్రొఫెషన్ ద్వారా మీరు చేసే వృత్తి ద్వారా కర్మస్థానం ఏదైతే మీరు చేసే పని ఉంటుందో దాని ద్వారా ఫైనాన్షియల్గా గ్రోత్ అవడానికి ఇది చాలా బెస్ట్ టైం. అంటే వృత్తిలో మీరు ఇంకొంత నెగోషియేషన్, ధనపరంగా కొంత నెగోషియేషన్ని పెంచుకునే ఆస్కారాలు ఉన్నాయి. లాభాధిపతి కూడా దశమస్థానంలోకి వచ్చారు కాబట్టి గుర్తింపు, ఉద్యోగంలో గుర్తింపు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి
సో ఈ సమయంలో శాలరీ హైక్స్ గురించి మీరు కొంత ఆలోచించవచ్చు. చేసే వృత్తిపరంగా మీరు ఆదాయ మార్గాన్ని పెంచుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రవి రాహు లాంటి గ్రహాలు లగ్నాధిపతి రాహుతో కలిసి నవమస్థానంలో ఉన్నాడు. కాబట్టి మీ ధర్మబద్ధమైన విషయాలను మీరు నిర్వర్తించే విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అంటే మన సంప్రదాయాన్ని, మన ధర్మానికి సంబంధించిన విషయాలని, ఎథిక్స్కి సంబంధించిన విషయాలని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. సో ధర్మబద్ధంగా మనం ఏదైతే పనులు చేయాలో ఎథిక్స్కి అనుగుణంగా మనం నడుచుకోవడం అనేది ముఖ్యం. లగ్నాధిపతి రాహుతో కలవటం వల్ల ఇక్కడ అంటే ఫాదర్ నాన్నగారికి సంబంధించిన విషయాల్లో ఈ ధర్మబద్ధంగా మనం ఏం చేయాలో అవి చేయాలి. అదేవిధంగా ఇక్కడ లగ్నాధిపతి నవమస్థానంలో ఇన్వాల్వ్ అయ్యి రాహుతో కలుస్తున్నారు కాబట్టి కొన్ని ప్రయాణాలు చేద్దాం వద్దా అని చాలా సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది మీకు ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కావచ్చు, విదేశాల్లో విదేశాలకి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాల గురించి కావచ్చు, ప్రమోషన్స్ గురించి కూడా కావచ్చు, వీటి విషయాల్లో కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం అష్టమ స్థానంలో ఉచ్చలో జరుగుతూ ఉంది. ఏదైతే మీ దశమాధిపతి కూడా అష్టమ స్థానంలో ఉచ్చలోకి వచ్చారు ఇక్కడ. కాబట్టి ప్రొఫెషన్ పరంగా మీకు సో మచ్ ఆఫ్ చేంజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. బట్ ఉచ్చస్థితిలో ఉన్న ఈ శుక్రుడు వల్ల తప్పకుండా మళ్ళీ ఆ యొక్క చేంజెస్కి అనుగుణంగా మీరు మార్చుకుంటూ మీ యొక్క ప్రొఫెషనల్లో ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్లో మీకు ఇబ్బందులు ఎదురైనా శుక్రుడు లాంటి ఉచ్చస్థితిలో ఉన్న గ్రహం అష్టమంలో ఉండటం వల్ల అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, మీ భార్య నుంచి కలిసి రావటమో, లేకపోతే ఇంకా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన విషయాల్లో, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులో, ఇలా ఏదో విధంగా ఇన్లాస్ నుంచో, అత్తగారు మామగారి నుంచో అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కలిసి వచ్చే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పైగా గురుడు కూడా అష్టమాధిపతి అష్టమ స్థానంలో స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఈ పరిస్థితుల్లో వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు బాగా కలిసి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే పంచమాధిపతి కూడా గురుడే అయ్యారు కాబట్టి సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ, షేర్స్ పరమైన విషయాల్లోనూ చాలా చేంజెస్ అనేవి కూడా వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సడన్గా ఎడ్యుకేషన్లో కూడా చేంజెస్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ వారాంతానికి శని మీకు ఇక్కడ షష్టమ స్థానం నుంచి సప్తమంలోకి వస్తున్నారు. వారాంతానికి ఆల్రెడీ అక్కడ కుజుడు ఉన్నారు కాబట్టి దాంపత్య జీవితంలో కానీ, వ్యాపారంలో వ్యాపార భాగస్వామితో కానీ, క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ, క్లోజ్ రిలేషన్స్తో కానీ, కాంట్రాక్ట్స్ అండ్ ఫారెన్ ట్రేడింగ్ విషయంలో కానీ ఈ వారాంతం తర్వాత నుంచి వీటి విషయాల్లో కొంత అగ్రెసివ్ మోడ్లో కాకుండా కూల్ మైండ్తో మీరు డీల్ చేసుకుంటూ వెళ్తే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ గొడవలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. సప్తమంలో ఉన్న ఈ శని కుజులు ఇద్దరు కూడా మళ్ళీ రాశిని చూస్తారు. సో దీనివల్ల మీరు మోస్ట్ అగ్రెసివ్గా కొన్నిసార్లు ఫ్రస్ట్రేటివ్గా తయారయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అది తగ్గించుకోవాలి. అది వారాంతానికి 30వ తారీఖు వచ్చేసరికి. సో ఈ విధంగా సింహరాశి వారికి మనం చూసినప్పుడు ముఖ్యంగా వీరికి అష్టమ గురుదోషం, అది గురుదోషం యాక్చువల్గా స్వక్షేత్రంలోనే ఉన్నాడు, బట్ గురుడు అష్టమ స్థానంలో ఉండడం ఒకటి. గురువు గారికి దేవానాంచ ఋషినాంచ చదువుకోవటం మంచిది. లగ్నాధిపతి రాహుతో కలుస్తున్నారు. దుర్గామాత ఆరాధన, రవి జపాకుసుమ సంకాసం చదువుకోవటం, శివాలయాన్ని దర్శించుకోవటం ఇవి మంచివి. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి మనం ఇక్కడ చూసినప్పుడు షష్టమ స్థానంలో ఉన్న కుజుడు, సప్తమ స్థానంలో ఉన్న గురుడు వీరికి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా కన్యారాశి వారికి మనం చూసినప్పుడు 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సోమ మంగళ బుధ గురు శుక్ర ఈ యొక్క 5 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. కన్యారాశి వారికి ఇక్కడ వ్యయాధిపతి అయిన రవి అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. పైగా రాహుతో కలుస్తున్నారు. కాబట్టి ఖర్చులు అనేవి చాలా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఈ 12th హౌస్ లాంటి 8th హౌస్లో ఉండటం వల్ల సో ఇక్కడ జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఇన్కమ్ ట్యాక్స్,
అండ్ యువర్ ఇన్లాస్ వెల్త్, అత్తగారి మామగారికి సంబంధించిన ఆస్తులు కానీ వాళ్ళకి సంబంధించిన వెల్త్ కానీ. యువర్ హెల్త్, ఈ విషయాల పట్ల కేర్ తీసుకోవాలి. రవి రాహువులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. ముఖ్యంగా వారాంతానికి శనివారం వచ్చేసరికి ఈ విషయాల పట్ల ఎక్కువగా కేర్ తీసుకోవాలి. అదేవిధంగా వారాంతానికే శుక్రుడు, కుజుడు, శని ఇద్దరు షష్టమ స్థానంలో కలుస్తున్నారు. కాబట్టి వారాంతానికి చూస్తే కనుక 5 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాయి. చంద్రుడు, రవి, రాహువు, కుజుడు, శని. కాబట్టి టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్, మోర్ టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. అదేవిధంగా ఈ శని కుజుల యొక్క కలయిక వారాంతానికి మనకు చెప్తున్న విషయం, ఆస్తి గొడవలు, వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కాన్ఫ్లిక్ట్స్, వివాదాలు, వీటికి సంబంధించి ఇది చెప్తూ ఉంది. అదేవిధంగా కుజశనుల యొక్క యుతి షష్టమ స్థానంలో ఏదైతే జరుగుతుందో వారాంతానికి, ఏదైతే గొడవలు తెక్కకుండా అలా ఉన్నాయో, మీరు ఎంత విల్ పవరు, ఎంత ఆత్మస్థైర్యంతో ఉన్నా అలాంటి వాటిని త్రూ యువర్ ఇంటెలిజెన్స్తో మీరు ఎదుర్కొంటారు. సో వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. ఈ రాశిలో ఎవరైతే ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు, ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు ఉన్నారో, స్వక్షేత్ర గురుడు సంచారం జరుగుతుంది కాబట్టి ఎడ్యుకేషన్ విషయంలో వీళ్ళ తోటివారు వీరికి బాగా హెల్ప్ చేస్తారు. వీళ్ళ తోటివారి హెల్ప్ వల్ల వీళ్ళు చక్కగా ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో రాణిస్తారు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో చక్కగా ఇక్కడ శుక్రుడు, గురుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఉన్నారు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నారు. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళ విషయంలో కూడా, అంటే ఇక్కడ ఎక్కువగా మీ క్లోజ్ రిలేటివ్స్ హెల్ప్ అనేది ఇక్కడ చాలా క్లోజ్గా కనిపిస్తుంది. అలాగే సప్తమ స్థానం లీగల్ ఇష్యూస్కి సంబంధించిన స్థానమైన ఈ స్థానంలో గురు శుక్రులు ఇద్దరు కూడా ఒకళ్ళు ఉచ్చలో ఒకళ్ళు స్వక్షేత్రంలో స్టాండర్డ్గా ఉండటం వల్ల చాలా వరకు న్యాయపరమైన విషయాలు మీకు ఫేవర్గా ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో సింహరాశి వారికి సంబంధించి చూసినప్పుడు ఇక్కడ ధనపరమైన విషయాల్లో కొన్ని ఖర్చులు కూడా సూచితంగా కనిపిస్తున్నాయి. అది వారాంతానికి కనిపిస్తున్నాయి. అదేవిధంగా లగ్నాధిపతి అయిన ఈ బుధుడి యొక్క సంచారం మీకు నవమస్థానంలో ఉంది. ఉద్యోగపరమైన విషయాల గురించి కావచ్చు, కొన్ని మీ సొంత ప్రయోజనాల గురించి కావచ్చు, కొన్ని దూర ప్రయాణాలు కూడా మీరు చేసే ఆస్కారాలు అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా మనం చూసినప్పుడు కన్యారాశి వారికి సంబంధించి ఇక్కడ అష్టమ స్థానంలో రవిదోషం కనిపిస్తుంది. ఎక్కువగా జపాకుసుమ సంకాసం చదువుకోవటం, రవి నవగ్రహ శాంతి మంత్రం, రవి ద్వాదశనామాలు చేసుకోవటం మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. మంత్రనిధి ప్లేలిస్ట్లో అవి చూసుకోండి. రాహుకి దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. దీనివల్ల ఎన్నో మెంటల్ టెన్షన్స్ నుంచి మీరు బయటపడగలుగుతారు. సో అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి చూసినప్పుడు వివాహ ప్రయత్నాల గురించి ఎవరైతే ట్రై చేస్తున్నారో, బుధ, గురు, శుక్ర ఈ 3 రోజులకు కూడా వ్యాపార, వివాహ, కాంట్రాక్ట్స్, ఫారెన్ ట్రేడింగ్ విషయాలకి సంబంధించి చాలా వరకు కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉన్నాయి. ఒక హెల్త్ పరంగా మాత్రమే మీరు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం అనేది కనిపిస్తూ ఉంది. వారాంతం నుంచి మాత్రం ర్యాష్గా మాత్రం ఏది చేయొద్దు, ర్యాష్ డెసిషన్స్ తీసుకోవద్దు, ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు. సో అలా చేయటం వల్ల మీకు ఇంకా మంచి సానుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి మనం చూసినప్పుడు ఈ వారం వీరికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే, బుధుడు అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. ఆయన ఒక్కళ్ళు మాత్రమే యోగిస్తున్నారు. ఇక తులారాశి వారికి మనం చూస్తే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే ఏ మార్పులు అయితే జరిగాయో, కేతువు, గురుడు, రాహుతో పాటుగా ఈ వారం నుంచి శని భగవానుడు కూడా అతిచారంతో కుంభరాశిలోకి పంచమ స్థానంలోకి ప్రవేశించడం. సో ఏదైనా ఇక్కడ గురు శుక్రులు ఇద్దరు కూడా ఈ రాశి వారికి షష్టమ స్థానంలో సంచరించబోతున్నారు. సో ఇక్కడ లగ్నాధిపతి షష్టమ స్థానం సంచారంలో ఉంటున్నారు కాబట్టి ఉచ్చస్థితిలో కొంతవరకు హెల్త్ రిలేటెడ్ విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకోండి. కాన్ఫ్లిక్ట్స్, వివాదపరమైన విషయాల్లో కూడా మీరు ఎక్కువగా మోర్ ఫోకస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని హర్డిల్స్ని, కొన్ని అవరోధాలని ఎదుర్కొని వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ శుక్రుడికి ఇది ఉచ్చక్షేత్రం అవటం వల్ల ఏదైతే ఈ 6th హౌస్ రిలేటెడ్గా అంటే డైలీ రొటీన్లో మీకు వస్తున్న ప్రాబ్లమ్స్, హెల్త్ కావచ్చు, లోన్స్ ఒత్తిడి కావచ్చు, అలాగే ఎనిమిస్ మ్యాటర్ కావచ్చు, వీటన్నిటిని కూడా గురు శుక్రులిద్దరు కూడా శుభగ్రహాలు అవటం వల్ల మీ యొక్క మంచితనంతో
ఎంతటి చెడ్డవాడినైనా సరే మీరు చక్కగా ఇలాగా మనం ఒక కుక్కని ఇలా 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 నిమ్మిరితే అది ఎంతసేపు అరిచిందైనా కూడా తర్వాత అదం అని చెప్పి నెమ్మదిగా మన వైపు వస్తుంది. సో అలాగా మీ మంచితనంతో ఎంతటి క్రూరుడినైనా ఎంతటి శత్రువునైనా మీరు మార్చుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైం హెల్త్ పరంగా అయినా అంతే. సో అదేవిధంగా ఈ వారం చంద్రుడి యొక్క సంచారం ఇక్కడ 4, 5, 6, 7 స్థానాల మీదుగా ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు అనుకూలంగా ఉంది. ఈ వారంలో చంద్రుడి యొక్క సంచారం చతుర్థంలో, తర్వాత పంచమంలో ఉంటాం. ఆల్రెడీ ఈ పంచమ స్థానంలో మీకు కుజుడు నడుస్తూ ఉన్నారు. సో ఇక్కడ జీవిత భాగస్వామి యొక్క మీకు ఎఫెక్షన్ అనేది మీకు దొరుకుతుంది. వ్యాపార భాగస్వామికి సంబంధించి కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా మంచి జరిగే ఆస్కారాలు ఉంటాయి. కానీ సంతానపరమైన విషయాల్లో మాత్రం కొంత ఒత్తిడి అనేది ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి కుజ శనులు ఇద్దరు కూడా అక్కడ తోడవటం వల్ల ఇక పిల్లల విషయంలో పిల్లలకి పాపం ఏమీ తెలియదు. వాళ్ళకి ఏది నేర్పిస్తే వాళ్ళకి ఏమైనా తెలుసుకుంటారు. మనం ఏమీ నేర్పించకుండా ఇది కూడా తెలియదు అంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? సంతానపరమైన విషయాల్లో కోపావేశాలు తెచ్చుకోవద్దు. మనం ఏదైతే నేర్పిస్తామో పిల్లలు అదే చేస్తారు. సో కాబట్టి అది ముందు నుంచే నేర్పించాలి. శని కుజుల యొక్క ఇతి పంచమ స్థానం మీద సంతానం మీద ఎక్కువ ప్రెషర్ చూపిస్తుంది కాబట్టి సంతానపరమైన విషయాలు ఎక్కువ కేర్ తీసుకోండి. సో అలాగే ఇక్కడ బుధ, గురు, శుక్ర ఈ యొక్క 3 రోజులు కూడా వాహనాలు డ్రైవ్ చేసే విషయంలో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, కన్ఫ్లిక్ట్స్ వివాదపరమైన విషయాల్లో కానీ ఆచితూచి కొంచెం జాగ్రత్తగా ఏం జరుగుతుందో గమనిస్తూ మీరు ముందుకు వెళ్ళటం అనేది మంచిది. సో అలాగే వారాంతానికి చూసేసరికి సప్తమ స్థానంలో రవి ఉన్నారు. అలాగే సప్తమ స్థానంలో రాహువు కూడా ఉన్నారు. సో ఇక్కడ చూస్తే యాక్చువల్గా సప్తమ స్థానంలో రవి లాంటి గ్రహం మనకి ఇక్కడ అంత యోగదాయకంగా ఉండదు. ఉచ్చస్థితిలో ఉన్నారు రవి. బట్ వ్యాపార నిమిత్తం మీకు ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ రావచ్చు. వ్యాపార నిమిత్తం మీరు బిజీగా ఉండొచ్చు. ఈ వ్యాపార కార్యకలాపాలు లేకపోతే సమ్ యువర్ బిజినెస్ ఇష్యూస్, ప్రొఫెషనల్ లైఫ్లో మీ యొక్క ఉన్న బర్డెన్ వీటిలన్నింటిని తీర్చుకునే క్రమంలో మ్యారిటల్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. సో ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో శని స్వక్షేత్రంలోనే ఉంటున్నారు కాబట్టి తప్పకుండా యోగకారకుడు తులారాశి వారికి ఆయన మంచి చేస్తారు ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నప్పటికీ కొంత అంటే అనుకున్న ఫలితాలు వస్తాయా రావా అనే విధంగా కొంత టెన్షన్ అయితే ఉంటుంది. కానీ శుక్రుడు ఉచ్చ స్థితిలోనే ఉన్నాడు. కాకపోతే ఎక్కువ ఓవర్ కాన్ఫిడెంట్గా ఓవర్ క్రియేటివిటీగా వెళ్లకుండా హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు ఎంఏ, ఎంఎస్ అలాగే పిహెచ్డి ఈ లెవెల్లో చేసేవాళ్ళు మాత్రం కొంత వాళ్ళ నాలెడ్జ్ని వివేకంతో మీరు ముందుకు వెళ్తూ ఆలోచించుకుంటూ వెళ్తే మీ యొక్క ఎడ్యుకేషన్ బాగుంటుంది. సో ఈ విధంగా తులారాశి వారికి సంబంధించి చూసినప్పుడు వ్యాపారంలో వీళ్ళు పెట్టే పెట్టుబడులు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్లో వీళ్ళు పెట్టే పెట్టుబడులు కావచ్చు. సో అవి సానుకూలమైన ప్రభావాన్నే ఇస్తాయి, దానిలో డౌట్ ఏం లేదు. సో మొత్తంగా ఈ తులారాశి వారికి సంబంధించి గురుడు మరి షష్టమ స్థానంలో ఉన్నారు, గురుబలం లేదు. శుక్రుడు కూడా షష్టమ స్థానంలో, శుక్రుడు బలం లేదు. 2 శుభగ్రహాలు కూడా షష్టమ స్థానంలో ఉన్నాయి. సో కాబట్టి శుభగ్రహాలు షష్టమ స్థానంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ యాక్చువల్గా మీరు ఎవరికైనా సర్వీస్ చేసే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. పెద్దవాళ్ళకి, ఓల్డేజ్ హోమ్స్ వాళ్ళకి, లేకపోతే కొన్ని విషయాల్లో వేరే వాళ్ళకి మీరు వాలంటీర్గా సర్వీస్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి బుధ, గురు, శుక్రు వారాల్లో కూడా. సో గురు శుక్రుల యొక్క ఈ కలయిక షష్టమ స్థానంలో అంత 6th హౌస్లో గోచారీత్య ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి గురువు గారికి దేవానాంచ ఋషినాంచ చదువుకోవటం, గురువుగా కొలిచే దేవాలయం దర్శించుకోవటం, శుక్రుడికి ఈ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీలో మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం, ఆరోగ్యపరమైన సమస్యలు పెరగకుండా ఉండటం కోసం లక్ష్మీదేవి ఆరాధన, శుక్రవారం పూట లక్ష్మీ అష్టకం చదువుకోవడం, లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా మంచిది. అలాగే శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవడం కూడా మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్లో మంత్రనిధి ప్లేలిస్ట్లో ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వీరికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే 3వ స్థానంలో శని, అలాగే పంచమ స్థానంలో గురుడు, పంచమ స్థానంలో ఉచ్చులో ఉన్న శుక్రుడు, షష్టమ స్థానంలో రవి, షష్టమ స్థానంలో ఇక్కడ రాహువు,
చంద్రుడు, మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. ఈ వారం 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది శనివారాలు వీరికి 2 రోజులు కూడా అనుకూలిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి మనం ఇక్కడ చూసినప్పుడు ఈ వారం తృతీయ చతుర్థ స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సోమ మంగళవారాల్లో గృహానికి సంబంధించిన విషయాల్లో చాలా ఆవేశపూరితమైన వాతావరణంగా ఉంటుంది. అంటే ఇంటికి సంబంధించి ఆలోచనలు కావచ్చు, గృహపరమైన విషయాల గురించి ఆలోచనలు కావచ్చు, వాహనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంట్లోని సభ్యుల గురించి కావచ్చు. సో ఒక ఎమోషన్తో కూడిన అగ్రెసివ్నెస్ అనేది వారం ప్రారంభం అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశి వారికి తృతీయ చతుర్థ స్థానాల్లో చంద్రుడు సంచరించడం, శని కూడా వారాంతానికి ఈయన కుజుడితో కలిసి యుతి చెందడం చతుర్థ స్థానంలో. సో కాబట్టి శని అంతైనా మీ చతుర్థాధిపతి కేంద్రాధిపతి కేంద్ర స్థానంలోకి వచ్చింది. ఈ పాపగ్రహం కేంద్ర స్థానంలోకి రావటం మంచిదే. కానీ అక్కడ కుజుడి యొక్క ఇది కూడా ఉంది, లగ్నాధిపతి చతుర్థాధిపతి ఇద్దరూ కలిసి ఉండటం. సో మీరు మీ మదర్ ఇద్దరూ కలిసి గృహ వాతావరణాన్ని వేడెక్కించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో మీ ఇద్దరు కలిసి డెసిషన్స్ తీసుకోవడంలో కానీ, ఈ ఇద్దరికి కలిసి మదర్ అండ్ యువర్స్ మీకు సంబంధించిన విషయాలు కానీ, కొంత ఈ గృహానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఈ విధమైన కొంత అగ్రెసివ్నెస్ని పెంచుతోంది. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. బుధ గురు శుక్రవారాల్లో అద్భుతంగా గురు శుక్రులు ఇద్దరూ కూడా శుభగ్రహాలైన గురుడు స్వక్షేత్రంలో పంచమంలో ఉంటాం. అదేవిధంగా సప్తమాధిపతి అయిన ఈ యొక్క శుక్రుడు కూడా వృశ్చిక రాశి వారికి ఉచ్చ స్థితిలో పంచమంలో ఉంటాం. వ్యాపార రీత్యా మీరు పెట్టుబడులకి, మీ జీవిత భాగస్వామి నుంచి మీరు పొందాలి అనుకుంటున్న అనురాగానికి, ఆప్యాయతకి, ఇంకా దేనికైనా సరే అనుకోండి, అనుబంధానికి, అన్నిటికీ మంచి రోజులు మొదలైనట్టు చక్కగా ఇక్కడ లైవ్ అంటే మీ జీవిత భాగస్వామి నుంచి మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ముఖ్యంగా మీ సంతానం, మీ పిల్లలు, మీ ఎడ్యుకేషన్, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వాళ్ళు అద్భుతంగా వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. గురు శుక్రుల యొక్క ఈ యొక్క కాంబినేషన్ పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానానికి మంచి జరుగుతుంది, సంతానానికి మేలు జరుగుతుంది. వ్యాపార రీత్యా మీరు పెట్టే పెట్టుబడులకి మంచి జరుగుతుంది. బుధ గురు శుక్రవారాల్లో చక్కగా ఈ యొక్క గురు శుక్రుల యొక్క ఇది మీ పంచమ స్థానంలో ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ విషయం కావచ్చు, గృహపరమైన విషయాల్లో మీరు ఆలోచించే విషయాలు కావచ్చు, అంటే మీరు దేని గురించి అయితే డెవలప్మెంట్ గురించి ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో ఇలా చేస్తే బాగుంటుంది అని, అలాంటివన్నీ కూడా సఫలీకృతం అయ్యే విధంగా ఇక్కడ మంచి మార్గాలు కల్పిస్తాయి. దానికి తోడు దశమాధిపతి రవి షష్టమంలో ఉండటం, రాహు కూడా షష్టమంలో ఉండటం, ఇద్దరు కూడా యోగించే గ్రహాలు అవటం వల్ల శత్రు విజయాన్ని పొందుతారు, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు, రుణ ఒత్తిడిని అధిగమించగలుగుతారు, సర్వీస్ ఓరియంటెడ్గా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కూడా అందుతుంది. సో ఈ విధంగా ఒక చతుర్థ స్థానం ఇంటికి గృహానికి సంబంధించిన విషయాల్లో మాత్రమే వెహికల్ రిలేటెడ్గా కానీ మీ మనసుకి మాత్రం కొంత ఎమోషనేటివ్గా ఉంటుంది ఇంటికి సంబంధించిన విషయాలు చూసినప్పుడు. బట్ సంతానం, ఇన్వెస్ట్మెంట్స్, లవ్ లైఫ్ అండ్ యువర్ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ నుంచి సపోర్టు, ఈ మిగతా కాన్ఫ్లిక్ట్స్, వివాదాలను అధిగమించడం అన్నీ బాగున్నాయి. ఇంటికి సంబంధించిన విషయాలు మాత్రమే మోస్ట్ ఎమోషనేటివ్గా, అగ్రెసివ్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి వృశ్చిక రాశి వారికి మనం చూసినప్పుడు ఇక్కడ ఏదైతే వీరికి జనరల్గా అయితే అన్ని గ్రహాలు మంచి అనుకూలంగా ఉన్నాయి, పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా ఏం లేవు. కానీ కుజశనిలో యొక్క యుతి జరుగుతుంది. కుజుడు మాత్రం చతుర్థ స్థానంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు. అది మీ లగ్నాధిపతే. మీ లగ్నాధిపతి అంటే మీరు టోటల్ ఇన్వాల్వింగ్ యువర్ డొమెస్టిక్ అఫైర్స్ మీద ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవటం వల్ల యాక్చువల్గా ఈ లగ్నానికి అంటే వృశ్చిక లగ్నానికి
వంట పనులు చేయటము, వంటగదిలోకి వెళ్ళడం లాంటివి నచ్చవు. అలాంటి పనులు చేస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. సో కొంచెం నచ్చని పనులు చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అది వీళ్ళ మనసుకు కొంచెం ఆవేశాన్ని పెంచుతూ ఉంటాయి ఇంటికి సంబంధించిన విషయాల్లో. కాబట్టి కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. సో ఇవి చేస్తే ఇంకా మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే, తృతీయంలో కుజుడు, చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో బుధుడు, అదేవిధంగా లాభస్థానంలో కేతువు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 2, 3, 4, 5 స్థానాల మీదుగా ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం ఉంది. సోమ, మంగళవారాలు వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ వారం పరాక్రమంతో, విల్ పవర్తో, ఆత్మస్థైర్యంతో ధనుసు రాశి వారు ముందుకు వెళ్ళటం అనేది మనం గమనించవచ్చు. తృతీయ స్థానంలో ఉపస్థితమైన యొక్క కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో, వీరి యొక్క క్రియేటివిటీతో పాటుగా వీరి యొక్క సెల్ఫ్ ఎఫర్ట్ అనేది ఇక్కడ పనిచేయటం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ రాశి వారికి ఇప్పుడు ఏప్రిల్ నుంచి మారుతూ వస్తున్న రాహువు, కేతువు, గురుడు, ఈ మేజర్ ప్లానెటరీ ట్రాన్సిట్ చేంజెస్లో శని కూడా ఈ వారాంతానికి ఆయన కూడా కుంభరాశిలోకి వస్తున్నారు. సో ధనుసు రాశి వారికి సంబంధించి ఏలినాటి శనికి ఒక చిన్న కామ లేకపోతే చిన్న డాట్ ఒక కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు. సో ఇక్కడ ఏలినాటి శని అనేది వీళ్ళకి వారాంతంతో కొంత రిలాక్సేషన్, రిలీఫ్ ఇవ్వబడడం అనేది మనం ఈ వారం ప్రత్యేకంగా చెప్పుకోదగింది. ఎప్పుడైతే శుక్రుడు చతుర్థ స్థానంలో ఉచ్చస్థితిలో లాభాధిపతి ఇక్కడ వస్తున్నారో, గృహపరమైన విషయాల్లోనూ, వాహనపరమైన విషయాల్లోనూ, కంఫర్ట్స్ పరమైన విషయాల్లోనూ వీరికి చాలా వరకు మేలు జరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు కానీ, భూమి అమ్మకాలు, కొనుగోలు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, అలాగే ఇక్కడ ఈ గురుడు కూడా చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో గురు శుక్రులు కలిసి శుభగ్రహాలు 4th హౌస్లో ఉండటం వల్ల గృహపరమైన విషయాలకి చాలా కీలకమైన పరిస్థితులు, మంచి పరిణామాలు ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వారాంతానికి శని కుజుల యొక్క యుతి జరుగుతుంది తృతీయ స్థానంలో. ముఖ్యంగా సోదరులకి సంబంధించి కానీ, సిబ్లింగ్స్, తోబుట్టువులకి సంబంధించి కానీ, రిలేటివ్స్ ఆర్ యువర్ కోవర్కర్స్ ఆర్ యువర్ షార్ట్ జర్నీస్కి సంబంధించిన కొన్ని విషయాల్లో మాత్రం ఇక్కడ కొంత శని కుజుల యొక్క యుతి నడుస్తూ ఉంది కాబట్టి కొంత హార్ష్ ఆస్పెక్ట్ వీటి విషయాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ పాపస్థానంగా చెప్పుకునే ఈ తృతీయ స్థానంలో శని కుజుల యొక్క యుతి ఉండటం డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్ ఆల్ యువర్ స్ట్రగుల్స్. అదేవిధంగా పంచమ స్థానంలో రవి, రాహువు యొక్క యుతి నడుస్తూ ఉంది. ఇక్కడ రవి కూడా ఉచ్చస్థితిలో ఉన్నారు. సో ఉచ్చస్థితిలో ఉన్న రాహుతో కలిసి ఇక్కడ రవితో కలిసి ఇక్కడ రాహు కలవటం, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ, పెట్టుబడులు, సంతానపరమైన విషయాల్లో మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఒక స్థిరమైన ఆలోచన అనేది ఉండాలి. అంటే పిల్లల మీద కానీ, పెట్టుబడుల మీద కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ స్థిరమైన ఆలోచనలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే బుధుడు కూడా షష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. ఈ రాశికి సప్తమ దశమాధిపతి. ముఖ్యంగా ఈ బుధుడి యొక్క సంచారం, ఈ బుధుడు షష్టమ స్థానంలో యోగిస్తారు కాబట్టి ఉద్యోగపరంగా, మ్యారిటల్ లైఫ్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ మీకు ఎదురయ్యే సమస్యలు కానీ, ఒడిదొడుకులు కానీ వాటిని మంచి బుద్ధి వివేకంతో మీరు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తున్నాయి. అదేవిధంగా లాభస్థానంలో కూడా కేతువు యొక్క సంచారం నడుస్తూ ఉంది కాబట్టి ఏదైనా సరే మీ ఆలోచనల్లో ఒక స్థిరత్వం అనే దాన్ని మీరు అలవర్చుకుంటే తప్పకుండా లాభకరమైన పరిణామాలు మీకు నడుస్తూ ఉంటాయి చాలా వరకు. ఈ రాశి ప్రైమరీ ఎడ్యుకేషన్ చదివే పిల్లలకి గురు శుక్రుల యుతి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల తప్పకుండా మంచి శుభయోగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నవమాధిపతి కూడా ఉచ్చస్థితిలో ఉన్న కారణంగా పంచమ స్థానంలో రాహుతో కలిసి ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు మంచి ఫలితాలే హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కూడా వస్తాయి. ఎంఏ కానీ, ఎంఎస్ కానీ, పిహెచ్డి ఈ లెవెల్లో చేసే వాళ్ళకి, మాస్టర్స్.
కాకపోతే హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి మాత్రం స్థిరమైన ఆలోచనలు ఉండడం అనేది అవసరం. సో ఏదైనా ధనుసు రాశి వారికి ఈ వారం ఏలినాటి శని వారాంతానికి కొత్త రిలాక్సేషన్ ఇవ్వబోతున్నాం, చాలా మంచి విషయంగా చెప్పొచ్చు. మరి వారాంతం వరకు కూడా ప్రతి శనివారం వారాంతం వరకు కూడా ఇక్కడ నీలాంజన సమాభాసం శని మంత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఇష్టదైవారాధన ఎంత బాగా చేస్తే అంత మంచిది. ఎందుకంటే పంచమంలో ఉన్న రవికి రాహుకి ఇష్టదైవారాధన చేయటం వల్ల మీ యొక్క ఆలోచనలు మిస్ఫైర్ కాకుండా ఉంటాయి. సో ఇవి రెమెడీస్ చేసుకుంటే ఇంకా చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే వీరికి తృతీయ స్థానంలో ఉచ్చులో ఉన్న శుక్రుడు, అలాగే దశమ స్థానంలో ఉన్న కేతువు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఈ రాశి వారికి రాశి నుంచే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆదివారం, బుధ, గురు, శుక్రవారాలు వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ వారం మకర రాశి వారికి రాశి నుంచి చంద్రుడి యొక్క సంచారం ఉంటాం, ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడిన రాహుకేతు మార్పు, దాంతో గురుడి మార్పు, అలాగే శని యొక్క మార్పు కూడా జరుగుతూ ఉంది. ఒకేసారి మేజర్ ప్లానెటరీ ట్రాన్సిట్ అన్నీ కూడా చేంజ్ అవటం. రాశ్యాధిపతి అనే శని వారాంతానికి ద్వితీయంలోకి వెళ్ళబోతున్నారు. అంటే ఏలినాటి మూడవ దశ, ఏలినాటి శని 3వ దశ మకర రాశి వారికి వారాంతంలో ఒక చిన్న జర్క్ లాగా స్టార్ట్ అవుతుంది కొన్ని నెలల పాటు. అలాగే కుటుంబపరమైన విషయాలకి సంబంధించి చూసినట్టయితే కనుక ధనపరమైన విషయాల్లోనూ కుటుంబపరమైన విషయాల్లోనూ శని కుజుల యొక్క యుతి అనేది వారాంతానికి జరగబోతుంది. కాబట్టి కుటుంబ పరంగా కొంత ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది. కొన్ని ఖర్చులు కూడా అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందువల్లంటే 4th హౌస్లో కూడా ఇక్కడ మనం చూస్తే రవి రాహుల యొక్క కలయిక జరుగుతుంది. అష్టమాధిపతి రవి ఉచ్చస్థితిలో ఉన్నారు రాహుతో కలిసి. చతుర్థ స్థానం, ద్వితీయ స్థానం 2 కుటుంబ స్థానానికి సంబంధించిన విషయాలే కాబట్టి కుటుంబానికి సంబంధించిన విషయాలు ఎంత బాగుంటే మీరు అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే గృహపరమైన విషయాల గురించి, కుటుంబపరమైన విషయాల గురించి ఖర్చులు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి, మకర రాశికి ముఖ్యంగా మనం చూస్తే ఈ యొక్క పంచమ దశమాధిపతి శుక్రుడు యోగకారకుడు, ఆయన ఉచ్చస్థితిలో ఉండటం తృతీయ స్థానంలో. సో విద్యార్థులు కానీ, చదువుకునే వారు కానీ, ఎడ్యుకేషన్ విషయాల్లో కానీ, ఉద్యోగపరమైన విషయాల్లో కానీ మీ సెల్ఫ్ ఎఫర్ట్, మీ స్వయం కృషి మీదే అంతా కూడా ఆధారపడి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. దశమాధిపతి ఉచ్చులో తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తప్పకుండా ఇంటర్వ్యూస్లో మంచి కమ్యూనికేషన్తో, మంచి ఆత్మస్థైర్యంతో, మంచి మెళుకువలతో మీరు మెలిగి ఇంటర్వ్యూలో విజయవంతం అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ సమయం మంచి సమయంగా చెప్పచ్చు. ముఖ్యంగా బుధ, గురు, శుక్రవారాల్లో ఉద్యోగపరమైన విషయాల్లో మీ సెల్ఫ్ ఎఫర్ట్, స్వయం కృషి ద్వారా మీరు ఎదిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మకర రాశి వారికి సంబంధించి చతుర్థాధిపతి, లాభాధిపతి కుజుడయ్యారు. ఆయన కూడా ద్వితీయ స్థానంలోకి వచ్చారు. సో ఇక్కడ మీకు మీ మదర్కి మధ్య, అలాగే మీకు మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, మీ నెట్వర్క్ సర్కిల్ కానీ, వారి మధ్య కానీ లాభకరమైన విషయాలకు సంబంధించి, ఫ్రెండ్స్కి సంబంధించిన విషయాలకు సంబంధించి అండ్ మదర్కి సంబంధించిన విషయాలు ముఖ్యంగా కుటుంబాన్ని ఇంపాక్ట్ ఇచ్చి ప్రభావాన్ని చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఏదైతే కుజశనుల యొక్క యుతి వారాంతానికి జరుగుతూ ఉందో లగ్నాధిపతితో కలిసి చతుర్థాధిపతి కలుస్తున్నారు. కాబట్టి ఏదైనా సరే మీరు మీ అమ్మగారిని అప్రోచ్ అవుతూ తీసుకునే డెసిషన్స్ కానీ, మీరు మీ ప్రాపర్టీస్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కానీ, వెహికల్ కానీ, గృహానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ కానీ, ఇవి కుటుంబంలో కొంత చికాకు తెప్పించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ద్వితీయ స్థానంలో కుజశనుల ఇది డైరెక్ట్ ఆస్పెక్ట్ 8th హౌస్ని చూడటం, ఆ 8th హౌస్ లార్డ్ ఉచ్చస్థితిలో చతుర్థ స్థానంలో ఉంటాం.
కాబట్టి ధనపరంగా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ కనిపిస్తుంది. వాహనాలు నడిపే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉంది. మకర రాశి వారికి ఇక్కడ మనం చూసినప్పుడు శుక్రుడు కేతువు మాత్రమే యోగిస్తున్నారు. మిగతా అన్ని గ్రహాలు కూడా ప్రతికూలంగా ఫలితాన్ని ఇస్తున్నాయి. కాబట్టి వీరికి ముఖ్యంగా ఈ వారం కుటుంబపరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం, గృహపరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ నవగ్రహ ఆరాధన, శివాలయ దర్శనం ఈ రెండు కూడా చేసుకుంటే వీళ్ళకి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే ద్వితీయంలో ఉన్న గురుడు, శుక్రుడు, తృతీయంలో ఉన్న రవి, రాహువు, చతుర్థంలో ఉన్న బుధుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. చంద్రుడి యొక్క సంచారం కూడా ఈ వారం వీరికి 12, 1, 2, 3 స్థానాల మీదుగా ఉంది. సోమ, మంగళ, శని ఈ 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ వారం కుంభరాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు ముఖ్యంగా శుభగ్రహాలైన గురు శుక్రుల యొక్క సంయోగం అనేది ఇక్కడ యుతి అనేది జరుగుతూ ఉంది. ఉచ్చస్థితిలోకి శుక్రుడు రావడం, ఈ రాశికి యోగకారకుడైన శుక్రుడు ద్వితీయంలోకి రావటం పైగా. కాబట్టి శుభగ్రహాలైన గురు శుక్రులు ఇద్దరు కూడా కుటుంబ స్థానంలో ఉండటం కుటుంబానికి సంబంధించి ఆనందకరమైన వాతావరణాన్ని సూచిస్తూ ఉంది. కొన్ని కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొన్ని శుభమూలకమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. శుభకార్యాలకు సంబంధించి కావచ్చు. అలాగే గురుడు ధనాన్ని చక్కగా వృద్ధి చేస్తారు. శుక్రుడు కూడా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీని అందిస్తారు. కాబట్టి ఈ విధంగా ధనస్థానాధిపతి గురుడు ధనస్థానంలో ఉండటం, యోగకారకుడైన శుక్రుడు కూడా కలిసి ఉండటం వల్ల ధనాదాయాలు పెరిగే ఆస్కారాలు చాలా వరకు కూడా ఈ వారం కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాహువు, కేతువు, గురుడు ఏ విధంగా అయితే ఈ నెలలో మారారో ఈ వారాంతానికి కూడా శని యొక్క మార్పు జరుగుతుంది కుంభరాశిలోకి. శని కుంభరాశిలోకి రావటం ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే వారాంతానికి ఇది ఏలినాటి శని ద్వితీయ భాగం మీకు మొదలైనట్టే. ఒక 2 నెలలు షార్ట్ టైం పీరియడ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. సో ఇక్కడ కుజ శనిలు ఇద్దరూ కూడా సంయోగం చెందడం మళ్ళీ రాశిలో ఇది కొంతవరకు మీకు సంబంధించి మీ మనసుకు సంబంధించి మీ యొక్క మైండ్కి సంబంధించిన విషయాల్లో కొంత ఇరిటేషన్ని కలిగించే ఆస్కారం ఉంది. ఏదైతే లగ్నాధిపతి, దశమాధిపతి ఇద్దరు కూడా కుజశనులు కలిసి దశమ స్థానంలో ఉన్నారో ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కానీ మీకు సంబంధించిన విషయాలు కానీ, తృతీయాధిపతి కూడా కుజుడే అవటం, మీ యొక్క తోబుట్టువులకి సంబంధించి కానీ, నైబర్స్కి సంబంధించి కానీ, ఫ్రెండ్స్కి సంబంధించిన కానీ, రిలేటివ్స్కి సంబంధించిన వ్యవహారాల వల్ల కానీ మీకు కొంత ఇరిటేషన్ అనేది ఉండటం సహజం. ఈ సమయంలో ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి సంబంధించి ఆరోగ్య సమస్యల నుంచి చాలా వరకు కూడా అయ్యే ఖర్చులు ఇక్కడ తగ్గబడతాయి. సో మచ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేవి కుంభరాశి వారికి తగ్గిపోతాయి. సో ఈ విధంగా కుంభరాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు తృతీయ స్థానంలో కూడా రవి ఉచ్చస్థితిలో ఉన్నారు. వీరికి కుంభరాశికి సప్తమాధిపతి ఆయనే. తృతీయ స్థానంలో ఉచ్చిలో ఉండటం వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వివాహానికి సంబంధించిన విషయాలు కావచ్చు, తృతీయ స్థానం ఉపస్థితమైన ఈ రవి యొక్క సంచారం వల్ల మంచి ధైర్యం, పరాక్రమంతో పాటుగా రాహు కూడా కలిసి ఉండటం వల్ల మీరు అనుకున్న ఎలాంటి పనైనా సరే, ఎంత మొండి పనైనా సరే మీరు అతి సులువుగా చేయగలుగుతారు. అదేవిధంగా ఈ రాశికి కుంభరాశికి పంచమాధిపతి బుధుడు కూడా చతుర్థ స్థానంలో ఉండటం, బుధుడు కూడా చతుర్థంలో యోగిస్తారు. కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మంచి ఇంటెలిజెన్స్తో చక్కగా ఎగ్జామ్స్ రాస్తారు. వాళ్ళకు కూడా మంచి సానుకూల పరిస్థితులు ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా. నవమాధిపతి శుక్రుడు కూడా ఉచ్చస్థితిలో ఉండటం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ చేసే పిల్లలకు కూడా ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళ ఎంఏ, ఎంఎస్, మాస్టర్స్, పిహెచ్డి ఈ టైప్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కూడా బాగుంది. సో వెరసి కుంభరాశి వారికి చాలా వరకు కూడా ద్వితీయంలో గురు శుక్రులు యోగిస్తున్నారు, తృతీయంలో రవి రాహువులు యోగిస్తున్నారు, చతుర్థంలో బుధుడు కూడా యోగిస్తున్నాడు. కాబట్టి ఈ సమయం చాలా బలోపేతంగానే వీరికి ఉందని చెప్పచ్చు. కాబట్టి ద్వితీయ ఏలినాటి శని ద్వితీయ భాగం అనేది నడవటం, కానీ కుంభరాశికి అది స్వక్షేత్రం అవటం వల్ల, రాశిలోకి శని రావటం వల్ల మోస్ట్ కాన్ఫిడెన్స్గా మీరు ఉంటారు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. సో కాబట్టి వారాంతం వరకు కూడా శనికి నీలాంజన సమాభాసం చదువుకోవడం చాలా మంచిది. శనిని ఆరాధించుకుంటూ వెళ్ళడం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కేతువు కూడా మీకు నవమ స్థానంలో ఉన్నారు కాబట్టి
తప్పకుండా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, జంట నాగులు ఉన్న చోట పాలు పోయటం ఇలాంటివి చేస్తూ ఉంటే ప్రతి మంగళవారం ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. మీన రాశి వారికి సంబంధించి వారం చూసినట్టయితే కనుక వీరికి యోగిస్తున్న గ్రహాలు మీన రాశి వారికి లాభంలో శని, అలాగే రాశిలో శుక్రుడు ఉచ్చ స్థితిలో, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత వీరికి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మీన రాశి వారికి ఏదైతే రాహువు కేతువు స్థాన మార్పు, గురుడు మార్పు జరిగిందో, శని మార్పు కూడా ఈ వారాంతానికి జరుగుతూ ఉంది. 29వ తారీఖు తర్వాత ఇక శని కూడా ఈ వీళ్ళకి కుంభరాశి స్వక్షేత్రంలోకి ప్రయాణించడం మొదలవుతుంది. సో మీన రాశి వారికి ఇక్కడ ఏలినాటి శని తాలూకా ఛాయలు అనేవి మొదలవబోతున్నాయి. సో ఏదైతే ఈ మీన రాశి వారికి సంబంధించి మనం చూస్తే 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆదివారం బుధ, గురు, శుక్ర ఈ 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. ఈ వారం ప్రారంభం కొంత వీరికి మీన రాశి వారికి పంచమాధిపతి చంద్రుడు అవటం, లాభాధిపతితో కలిసి ఉండటం వల్ల వీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వీరి ఐడియాలజీ కానీ, వీళ్ళ ఇంటెలిజెన్స్ కానీ, వీళ్ళ ఆలోచన క్రమం కానీ, సో వీళ్ళు ఆలోచించే తీరుకిను, వీళ్ళకి వస్తున్న ప్రాఫిట్స్కి, లేకపోతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇలా చేస్తే బాగుంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేసిన థింకింగ్ ఏదైతే ఉందో ఈ రెండిటికి కొంత మ్యాచింగ్ అనేది కుదరకపోవటం ఈ వారం గమనించదగిన విషయం. ఎందుకంటే వారాంతానికి ఏలినాటి శని స్టార్ట్ అవుతూ ఉంటాం. సో అదేవిధంగా సోమ, మంగళ వారాల్లో ఇక్కడ చూస్తే చంద్రుడు 1000 స్థాన సంచారం, ఆల్రెడీ కుజుడు ఉన్నారు అక్కడ. ఈ రాశికి ద్వితీయ నవమాధిపతి అయిన కుజుడు మీకు 1000 స్థానాల్లో సంచరిస్తున్నారు మీన రాశి వారికి ముఖ్యంగా. అది కూడా కుంభరాశి ఫేవరబుల్ సైన్ కాకపోవడం కుజుడికి. వారాంతానికి శని కూడా కుజుడితో కలిసి 1000 స్థాన సంచారంలోకి రావటం. కాబట్టి ఇక్కడ క్రమక్రమంగా కొంత నిద్రలేమి, లేకపోతే స్లీప్ డిస్టర్బెన్స్ అనేది కలిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ఈ యొక్క మీన రాశి వారికి రాశిలో గురుడు, శుక్రుడు లాంటి శుభగ్రహాల యొక్క సంచారం నడుస్తూ ఉండటం వల్ల చాలా వరకు కూడా జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులు అన్నీ కూడా ఈ శుభగ్రహాల సంచారం వల్ల వీళ్ళు చాలా పాజిటివ్ మైండ్తో ఉంటారు, మంచి ఆప్టిమిస్టిక్ మైండ్తో ఉంటారు. శుక్రుడు లాంటి ఒక శుభగ్రహం ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలకి సంబంధించి ఇక్కడ ఆయన 8th హౌస్ లార్డ్ కూడా ఈ ఉచ్చస్థితిలోకి రాశిలోకి రావటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడు, గురుడు యొక్క సంచారం తప్పకుండా మళ్ళీ మీరు చక్కగా ఓవర్కమ్ అవ్వగలుగుతారు. ఈ శుక్రుడి సంచారం ముఖ్యంగా మీ అపీరెన్స్ మార్చాలి, ముఖ్యంగా మీ యొక్క మొత్తం ఎంటైర్ మీ లుక్ మార్చాలి అనే విధంగా మీరు తయారవుతారు. సో యూ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు యువర్ అపీరెన్స్. అలాగే ద్వితీయంలో రవి, రాహువుల యొక్క కలయిక జరుగుతుంది ఉచ్చస్థితిలో. షష్టాధిపతి రవి వచ్చి ఇక్కడ ధనస్థానంలో ఉండటం వల్ల కొంచెం ధనపరమైన విషయాల్లో కూడా కొంచెం చిక్కులుండే ఆస్కారాలు ఉన్నాయి. కుటుంబానికి సంబంధించిన విషయంలో కూడా రాహుతో కలిసిన రవి వల్ల కొంతవరకు సమస్యలు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ధనపరమైన, కుటుంబపరమైన విషయాల్లో మీరు కొంత ఎక్కువ ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. రవి రాహువుల యుతి ఉచ్చస్థితిలో షష్టాధిపతి రాహుతో కలిసి ధనస్థానంలో, కుటుంబ స్థానంలో ఉన్నారు. కాబట్టి వాక్ స్థానంలో మాట్లాడే మాట విషయంలోనూ, మాట్లాడినా కూడా ఏదో ఒక మీరు మాట్లాడిన మాటల వల్ల కూడా ఇక్కడ డిస్ప్యూట్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కుటుంబంలోనూ, ధనపరమైన విషయాల్లోనూ ఈ యొక్క కొంత ఈ యొక్క సెన్స్, నెగిటివ్ సెన్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు కొంచెం ఆలోచించుకొని దాని ప్రకారం మీరు కేర్ తీసుకోవడం మంచిది. సో అదేవిధంగా మీన రాశి వారికి సంబంధించి చదువుకునే స్టూడెంట్స్, ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చదివిందే మళ్ళీ చదివే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో, ఎగ్జామ్స్ మూమెంట్ కాబట్టి. సో కాబట్టి మరి ఈ ఎగ్జామ్స్ మూమెంట్లో సో మచ్ ఆఫ్ ఎక్సర్సైజెస్,
చాలా చాప్టర్స్ చదవాల్సి వస్తుంది కాబట్టి ఒక చాప్టర్ దగ్గర ఆగిపోకుండా మిగతావి కూడా కంటిన్యూ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే చదివే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి. సో హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత మాత్రం నైట్ అవుట్స్, నైట్ డిలే స్లీప్స్ తప్పేలా కనిపించట్లేదు. సో ఈ విధంగా ముఖ్యంగా మీనరాశి వారికి ఏదైతే గురుడి యొక్క సంచారం మొత్తానికి వీరికి రాశిలో జరుగుతుంది, శుక్రుడు కూడా రాశిలో ఉన్నారు కాబట్టి చాలా వరకు కూడా వీళ్ళు ప్రశాంతంగానే, ఆనందంగానే, చక్కగా న్యూట్రల్గానే ఉండగలుగుతారు. గ్రహాల స్థితి ఇక్కడ ధనపరంగా, కుటుంబపరంగా ఏమన్నా మీకు చిన్న చిక్కులు ఉన్నా, అలాగే ఏలినాటి శని బాగా మొదలవుతున్నా కూడా మంచి ఆప్టిమిస్టిక్గానే మీరు చక్కగా విల్ పవర్తోనే మీరు వాటిలన్నింటిని ఎదుర్కోవడానికి సిద్ధపడతారు ఈ వారం. సో కాబట్టి ఇక్కడ కుజుడికి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించుకోవటం, కుజన ఉగ్రశాంతి మంత్రం చదువుకోవటం. ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వారాంతానికి ఇక ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయటం అనేది ఒక అలవాటుగా మార్చుకోవటం. ద్వితీయ స్థానంలో రవిరాహువుల యొక్క కలయిక జరుగుతుంది కాబట్టి మనీ అనేది కొంత డ్రై అయ్యే ఆస్కారాలు, మనీ అనేవి కొంతవరకు ధనపరమైన విషయాల్లో కొంత ఎక్స్పెన్స్ కనిపిస్తూ ఉంది కొన్ని పేమెంట్స్ ద్వారా. ఈ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. సో ఈ విధమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటే మీనరాశి వారికి ఈ వారం బాగుంటుంది. సో మొత్తానికి ద్వాదశ రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు ఈ వారం ఇలా ఉండబోతున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.